మర్చెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జెట్టి వెంకటశేఖరరెడ్డి గారు, సెక్రటరీ గాదంశెట్టి కృష్ణ, ట్రెజరర్ పోకల ప్రసాద్, ఒక మంచి కార్యక్రమం చేస్తున్నందుకు మీరందరికీ నా అభినందనలు. జనరల్గా మర్చెంట్స్ అసోసియేషన్ అంటే లాభార్జనే ధ్యేయంగా వ్యాపార దృష్టిలో చూస్తారు. అందుకు భిన్నంగా మీరు పేదలకి దుప్పట్లు పంపిణీ కార్యక్రమం చాలా అభినందనీయం. మీ అందరికీ నా అభినందనలు మరియు థ్యాంక్ యూ. సార్ మాట్లాడి తీసేవాళ్ళు జనరల్ మర్చెంట్ అసోసియేషన్ తరఫున పిలవగానే వచ్చిన మా డిఓఎస్పీ గారికి మా యొక్క సంస్థకు అందరూ ఈ స్టేజీ దగ్గర ముందు సైడ్కి రావాల్సింది కోరుతున్నాం. మీరందరూ నూతన అసోసియేషన్ బాడీ ఏర్పాటు చేసుకుని అధ్యక్షులుగా శేషారెడ్డి గారు, కార్యదర్శిగా కృష్ణ, ట్రెజరర్ గా పోకల ప్రసాద్ గారు మరియు కమిటీ సభ్యులుగా పట్టణంలో వ్యాపార సంస్థలకు సంబంధించిన వారి అసోసియేషన్ సంబంధించిన వ్యక్తులందరూ కమిటీగా ఏర్పాటైన గత వారం జరిగిన కార్యక్రమం తుమ్మలపేట దగ్గర నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్న తర్వాత ఈ కార్యవర్గం ఎన్నుకున్న 10 రోజుల్లోపే మంచి కార్యక్రమం, మంచి మనసున్న వ్యక్తి మనకు కావాలి. డిఎస్పీ గారిని చీఫ్ గెస్ట్ గా పిలిచి డిఎస్పీ గారి చేతుకుండా ఈ కార్యక్రమంలో మేము కూడా పాల్గొనేందుకు మాకు అవకాశం కల్పించారు. భవిష్యత్తులో కూడా మన అసోసియేషన్ సభ్యులందరికీ నేను రిక్వెస్ట్ గా చెప్తున్నాను. మన టంగుటూరు రామకృష్ణ గారు ఛాంబర్ ఆఫ్ కామర్స్ 13 జిల్లాలకి అధ్యక్షులుగా మొన్ననే ఎన్నుకున్నారు. ఆంధ్ర తెలంగాణ డివైడ్ అయిన తర్వాత మన 13 జిల్లాలకి గత అందరికీ సుపరిచితుడే మన టంగుటూరు రామకృష్ణ గారు. మన రోసయ్య గారు, గవర్నర్ రోసయ్య గారికి చాలా దగ్గరైన వ్యక్తి. అతను మన ఛాంబర్కి, మన రాష్ట్రానికి, మన ఆంధ్రాకి 13 జిల్లాలకు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. మిగతా బాడీని కూడా త్వరలో ఎన్నిక జరుగుతుంది. మన సమస్యలు ఏమున్నా కూడా అతని దృష్టికి తీసుకెళ్లి మన ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరఫు నుంచి మనకి అధికారుల వద్ద కానీ ఎక్కడైనా ఏమైనా ఇబ్బందులు జరిగితే మేమున్నామంటూ ముందుకొచ్చి సహాయ సహకారాలు అందిస్తారు. మనలోనే మన వ్యాపార సోదరులందరికీ చెప్తున్నాను, ఎవరు ఎటువంటి అమరికలు లేకుండా సంతోషంగా ఇటువంటి కార్యక్రమాలు భవిష్యత్తులో మరెన్నో ఏర్పాటు చేసి అధికారులకి అందరికీ అండదండలుగా నిలవాలా. కావలి పట్టణ ప్రజలకి మీ వంతు సాయంగా నిన్ననే సంక్రాంతి కానుకగా నిన్ననే చేయాల్సింది కార్యక్రమం. అందరూ బిజీగా ఉంటుంది. చిన్న పేదోడి దగ్గర నుంచి కోటీశ్వరుడు దాకా అందరూ పండుగ చేసుకునే సంక్రాంతి కాబట్టి నిన్నటి దినం చూసుకోలేకపోయారు. ఈ కార్యక్రమాలు ఇచ్చేసి ఆయన తన చేతికుండా పేదలకి దుప్పట్ల పంపిణీ కార్యక్రమం చేపట్టిన మన డిఎస్పీ గారికి మరియు అసోసియేషన్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మేము సెలవు తీసుకుంటున్నాం. ఈ రోజున మా యూనియన్ జనరల్ మర్చెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున నిరుపేదలకి దుప్పట్ల పంచే కార్యక్రమం నిర్వహిస్తున్నాము. దీనికి మా సభ్యులందరూ చాలా సహాయ సహకారాలు అందించి మా కార్యక్రమాన్ని ముందుకు నడిపించారు. వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు. తర్వాత రాబోయే రోజుల్లో మా యూనియన్ తరఫున ఇంకా ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ఎన్నో చేస్తామని, మరియు ఫిబ్రవరి 8న బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఒకటి పెడతామని తెలియజేస్తూ ఈ బ్లడ్ క్యాంపు ఏవిఎస్ కళ్యాణ మండపంలో జరుగుతుంది. దాన్ని కూడా మా యూనియన్ సభ్యులందరూ సహాయ సహకారాలు ఖచ్చితంగా అందిస్తారు. దాన్ని కూడా పూర్తిగా సక్సెస్ చేస్తాము. ముందు మా యూనియన్కి మంచి పేరు వచ్చే విధంగా ఖచ్చితంగా మా బాడీ సహాయ సహకారాలు ఉంటాయి. ధన్యవాదాలు.
తరఫున ఈరోజు మంచి ఒక ఉజ్వల భవిష్యత్తు కార్యక్రమాన్ని నిర్ణయించినాము. అదేవిధంగా మన యొక్క ఫ్యూచర్లో కూడా అనేక కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి ఈ యొక్క యూనియన్కి ప్రతి ఒక్క సభ్యులు కూడా సభ్యులతో పాటు ఇతరులు కూడా సహాయ సహకారాలు అందించి పేద ప్రజలకు అండదండలుగా ప్రభుత్వానికి అన్నిటికీ కూడా సహాయ సహకారాలుగా అందిస్తూ మనం అనేక కార్యక్రమాల్లో చేయూతనివ్వాలని చెప్పి నేను ఆశిస్తా. మా యొక్క యూనియన్ తరఫున ఇచ్చేసిన మా యాదగిరి అన్న గారికి, డివైఎస్పీ గారికి అందరికి కూడా మా సంస్థ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా శాసనరెడ్డి గారికి మనవి చేస్తున్నాం. రమణయ్య గారు, SG11 కెప్టెన్ నాగేశ్వరరావు గారు, క్రికెట్ అంటే నేర్పించింది 2015 ప్రీమియర్ దళం ప్రీమియర్ లీగ్ డి సుధీర్ నేర్చుకోవాల్సిందిగా కోరుతున్నా. వెంకటేశ్వర్లు గారు, సహాయ సహకారాలు లేనిచో ఈ టోర్నమెంట్ సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. ఈ సేవా కార్యక్రమాలు మీ చేతుల మీదుగా పంపిణీ. అవినాష్ సాయి విద్యానికేత, అవినాష్ సాయి విద్యానికేతన్ 5th క్లాస్. వెంకటేష్, షన్ను ఫాలోడ్ బై షన్ను, మున్సిపల్ స్కూల్. పేద కుటుంబాల బ్యాగ్స్ కూడా పంపిణీ చేస్తున్నారు. ఆ రైస్ పంపిణీ కూడా వేదిక నిర్వహించిన బ్యాగ్ ని కోరుతున్నా. గోవిందమ్మ నిజంగా యాక్చువల్ గా ఇతను పార్ట్నర్ లో ఉండాల్సిన వ్యక్తి.
అయినప్పటికీ కూడా సంక్రాంతి సందర్భంగా కలుగులంపేటలోని ఒక గ్రౌండ్ ని ఎంచుకొని అందరూ కలిసి ఉన్న యువత మొత్తం కూడా ఒకటయ్యి ఈ సంక్రాంతి అనే పండుగని వేడుకగా జరుపుకోవాలనే ఉద్దేశంతో డిపిఎల్ అనే దళం ప్రీమియర్ లీగ్ అనే పేరు మీద ఒక టోర్నమెంట్ ని స్టార్ట్ చేసి ఈ 4 రోజులు కూడా ఎంతో ఆహ్లాదకరంగా ఈ మ్యాచ్ల్ని టౌన్ లో ఉన్న అందరి యువకుల్ని కలుపుకొని కూడగట్టుకొని ఈ కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి చేశారు. దాంతో పాటు ఆఖరి రోజున ఈ రోజు ముందు చెప్పినట్టు ఆ సంస్థ తరపు నుంచి కొంతమంది పేదవాళ్ళకి సర్వీస్ యాక్టివిటీస్ లో కూడా వెళ్ళాలనే ఉద్దేశంతో ఈరోజు ముందు సర్వీస్ కొంత స్టార్ట్ చేశారు. దాంట్లో భాగంగా చిన్నపిల్లలకి బుక్స్ పెన్లు పంచడం కానివ్వండి, వృద్ధులకి రైస్ ని ఇవ్వటం కానివ్వండి, చాలా మంచి పరిణామం. రాబోయే రోజుల్లో కూడా ఎంతవరకు వాళ్ళకి శక్తి ఉంటుందో అంతవరకు ఖచ్చితంగా ప్రతి సంవత్సరానికి ఒకసారి అయినా మినిమం ఈ టోర్నమెంట్లు కావచ్చు. అదేవిధంగా కుదిరినప్పుడల్లా అందరు యువతతో కలిసి సర్వీస్ యాక్టివిటీస్ ఇంకా ఉధృతం చేసి కావలి ప్రాంతానికి ఒక మంచి సంస్థగా దీన్ని రూపాంతరం చెందే విధంగా అందరూ కృషి చేయాలని, రాబోయే రోజుల్లో కూడా ప్రతి ఒక్క యువకులందరికీ కూడా ఉపయోగపడేలాగా ఈ సంస్థని ముందుకెళ్లేదానికి నా వంతు సహకారం కూడా నేను ఖచ్చితంగా అందిస్తానని కోరుకుంటూ మరోసారి పండుగని ఇలా ఆహ్లాదకరంగా జరిపేందుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి కూడా కనుమ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మనం అలవాటు చేసుకోవడం. ఈ సభకు ఇచ్చేసిన పెద్దలకి, ఈ కార్యక్రమం చేసిన యూత్ 39వ వార్డు, 37వ వార్డు, 47వ వార్డు, అదే మల్లిశెట్టి వెంకటేశ్వర వార్డు, అమరాయాల వార్డు యూత్ పిల్లగాలి మొత్తానికి ఈ కార్యక్రమం ఈ సంక్రాంతికి ఇంత సంబరంగా చేసినందుకు అందరికీ నా నమస్కారాలు. అదేవిధంగా 18వ తారీఖు చిన్నపిల్లలకి పోలియో 18వ తారీఖు సాయిబాబులో ఉంది. ప్రతి ఒక్కరు వచ్చి ప్రతి వార్డు వాళ్ళు వచ్చి మొత్తం పిల్లలకి సంప్రదించవలసిందిగా కోరుకుంటున్నాను. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఇక్కడ అందరూ యూత్ ఆధ్వర్యంలో ఈ డిపిఎల్ టోర్నమెంట్ జరగడం చాలా శుభమైన పరిణామం. ఈరోజు సహజంగా ఇవన్నీ ఇట్లా టోర్నమెంట్లు కానీ ఇట్లా పల్లెటూరులో వాతావరణం కనిపిస్తుంది, కానీ పల్లెటూరు వాతావరణాన్ని మైపరిచే విధంగా ఇక్కడ మన ఈ టోర్నమెంట్ జరపడం, అదేవిధంగా వృద్ధులకి పిల్లలకి బుక్స్ ఇలా బుక్స్ ఇవ్వడం, వృద్ధులకి వచ్చేసి రైస్ పంచడం, ఈ సేవా కార్యక్రమాలు చేయడం ఇవన్నీ చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా ఈ 3 డేస్లో ఇక్కడ వాతావరణం చూస్తే నేను చాలా మిస్ అయినా అనిపిస్తుంది. నిజంగా ఇంత ఇదిగా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. లేదంటే 3 డేస్ ఇక్కడే ఉండాల్సింది. ఎందుకంటే ఇక్కడ ఈ వారిలో మనకి ఇక్కడ ఇంత దగ్గరలో ఇట్లాంటి పండుగ వాతావరణం ఉంటే నిజంగా ఇది నిజంగా నేను ఫీల్ అవుతున్నాను మిస్ అయ్యానని. ఈసారి నుంచి తప్పనిసరిగా ఇట్లాంటి టోర్నమెంట్లు ఏమైనా సరే తప్పనిసరిగా పాల్గొని ఇక్కడ మీతో పాటు మేము ఉంటాను. క్రీడాకారులకి 4 మంచి మాటలు చెప్పాల్సిందిగా కోరుతున్నాం. మా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి 39వ వార్డు కౌన్సిలర్ మలైకావారి మల్లికార్జునరావు గారికి, దామశెట్టి సుధీర్ నాయుడు డైరెక్టర్ ఆఫ్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్, మరియు వెంకటేశ్వర్లు గారు కరస్పాండెంట్ ఆఫ్ ఐఏఎస్ స్కూల్, అదేవిధంగా SG11 కెప్టెన్ నాగేశ్వరరావు గారికి, మరి ముఖ్యంగా ఈరోజు మీ అందరి కోఆర్డినేషన్ చాలా బాగా నచ్చింది. మీరందరూ కూడా పాపం ఎక్కడెక్కడో హైదరాబాదు, కొంతమంది అయితే బెంగళూరు, కొంతమంది ఒక ఆయన ఢిల్లీ, మీరందరూ మంచి జాబ్ చేస్తున్నారు. ఇలాంటి జాబ్ చేస్తూ మీ అందరి కోఆర్డినేషన్లో ఒక దళం యూత్ అనే ఒక కోఆర్డినేషన్తో కూడిన ఒక వాలంటరీ ఆర్గనైజేషన్ లాగా ఒక టీం మెంబర్గా ఏర్పడి పాపం మీరందరూ ఒక స్కెచ్ ఇంత చిన్న గ్రౌండ్లో ఒక క్రికెట్ వాతావరణాన్ని ఫిక్స్ చేసి దాన్ని ఎంతో సక్సెస్ చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. మరి మీకు అందరికీ సహాయ సహకారాలు అందించినటువంటి కాటూరెడ్డి వారి యూత్ కానీ మిగతా 3 యూత్ కానీ వీళ్ళందరికీ చాలా ధన్యవాదాలు. ఎందుకంటే అసలు ఇలాంటి ఈ సిచ్యువేషన్లో ఇక్కడేందో మరీ దారుణంగా ఇక్కడ మరి కొంతమంది పిల్లలు బిళ్ళంగోళ్ళు ఆడటం, మరి నైట్ టైం అయితే ఎవరు పడితే వాళ్ళ రౌండ్స్లో కూర్చోవటం చాలా బాధ వేస్తుంది ఈ మధ్య.
ఇలాంటి వాతావరణాన్ని చెడగొట్టి మీరు ఒక మంచి వాతావరణాన్ని క్రియేట్ చేసి అందరికీ మీ కోఆర్డినేషన్తో మీ అందరూ పేరు పేరు అయితే అందరి పేర్లు తెలుసు కానీ పేరు పేరు చెప్పలేము. అందరికీ చిన్నపిల్లలందరికీ మీ అందరి కోఆర్డినేషన్లో చేశారు. ముఖ్యంగా మీకు ఇలాంటి ఆలోచన రావటం చాలా 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 గొప్ప విషయం. నిజంగా మీ చల్లని మనసులో ఏముందో కానీ తెలియదు. కానీ పాపం వృద్ధులకైతే రైస్ ఇవ్వటం కానీ, పేద పిల్లలకి పుస్తకాలు పలకలు ఇలాంటి డిస్ట్రిబ్యూట్ చేయడం కానీ ఇవన్నీ చాలా శుభ సందర్భం. నేను అనుకుంటాను కూడా ఏందో వీళ్ళు ఆడబట్టాడు రోడ్లలో కూర్చొని ఆడ ఊడిపడంలాగా ఏదో చేస్తుంటారు. వీళ్ళకి థాట్స్ అని ఒక్కొక్కసారి ఐడియా వస్తుంది. నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది మంచి థాట్స్ వచ్చే మీకు చాలా మంచి ప్రోడక్ట్ శుభ్రన్నాము. అదేవిధంగా క్రీడలు ఏ క్రీడైనా కానీ మీకు చాలా ఉపయోగపడతాయి. దేహదారుఢ్యానికి కానీ భవిష్యత్తులో ఎటువంటి టెన్షన్ కానీ ఎటువంటి మానసికమైన ఒత్తిడిని తట్టుకోవడానికి ఎంతో ఉపయోగపడుద్ది. అదేవిధంగా కొంతమంది ఉంటారు ఊరికే ఈ వయసు ఇప్పుడు చూస్తున్నాం. రాబోయే రోజుల్లో మరి ఈ సిటీ కల్చర్ వచ్చేసింది. ఎవరు పట్టినా బీర్లు తాగటం, ఏదో ఒక పబ్బుకు పోవటం, ఏదో 4 పలావ్ ముక్కలు తింటాం, రావటం, ఒళ్ళు పెంచుకోవడం చేస్తున్నారు. ఇవన్నీ జీవితానికి ఉపయోగపడవు. ఎప్పుడైతే ఒక నిజమైన మనిషిగా ఎదుగుతాడో వాళ్ళకి మంచి మంచి థాట్స్ వస్తాయి. మీరు గమనించలేదో దేహదారుఢ్యం గల వ్యక్తులను తీసుకోండి ఎవరైనా కానీ. మొదటగా కావల్ డివిజన్లోని ఎన్టీఆర్ అభిమానులకు అదేవిధంగా ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు. నా హృదయపూర్వక నమస్కారం. 18వ తారీఖున ఎన్టీఆర్ గారి వర్ధంతి సందర్భంగా మా ఎన్టీఆర్ అభిమాన సంఘం తరఫున, డివిజన్ ఎన్టీఆర్ అభిమాన సంఘం తరఫున ఆ రోజు మేము ఈ మధ్యనే ఈ సంఘాన్ని మనం పెట్టడం, దాంట్లో ఎన్టీఆర్ గారి విగ్రహాలు ఎక్కడ మనకి లేవో, ప్రజలకి, బడుగు బలహీన వర్గాలకి నిజమైన ఒక నాయకుడిగా ఈరోజు పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలబడిపోయిన వ్యక్తి, అలాంటి వ్యక్తి, ఆ మహానుభావుడి విగ్రహాలు ఖచ్చితంగా కనిపించాలా. ఒక దేవుడు లాంటి కొలుచుకునే మనం ఎన్టీ రామారావు గారిని ఆయన విగ్రహాలు స్థాపించాలనే ఉద్దేశంతో నేను విద్యార్థి దశ నుంచి కూడా ఎన్టీఆర్ గారి అభిమానిని, అదేవిధంగా స్టూడెంట్ల పార్టీలోకి వచ్చినాక కూడా ఎక్కువ ఎన్టీఆర్ గారిని బాగా అభిమానించేవాళ్ళం. నేను అనుకోని పరిస్థితుల్లో కొన్ని కారణాలతో పక్కకి
వేరే పార్టీలోకి పోయినప్పుడు కూడా ఎన్టీ రామారావు గారిని మటుకు నేను ఎప్పుడు అభిమానిగానే ఆయన కొండపనాయుడు గారిని వీళ్ళిద్దరిని ఎప్పుడు నేను ఏ సమావేశాల్లో రైతాంగ సమావేశాలు ఏది జరిగినా కానీ వాళ్ళని స్మరించుకుంటా వచ్చిన వాళ్ళమే. ఈరోజు ఎన్టీఆర్ గారి పుణ్యం వల్లే ఈరోజు నెల్లూరు జిల్లాలో సోమశిల తెలుగు గంగ ఈ కండలేరు ఇది కానీ సోమశిల జలాశయానికి మొదట ఇది కానీ ఇవన్నీ కూడా రైతాంగానికి చేసిన ఇదిని ఆయన ప్రతి సమావేశంలో కూడా కాంగ్రెస్ నాయకులు అందరూ ఉన్నప్పుడు కూడా నేను బహిరంగంగా ఎన్టీఆర్ గారి గురించి అదేవిధంగా కొండపనాయుడు గారి గురించి మా అభిమానాన్ని మనసులో ఉండే అభిమానాన్ని చాటుకునేవాడిని. నేను ఈరోజు ఈ ఎన్టీఆర్ అభిమాన సంఘం మేము ఒక 100 మందితో 6 మండలాల నుంచి పట్టణం నుంచి తీసుకొని ఒక కమిటీ వేసుకొని ఉన్నాం. ప్రతి మండల హెడ్ క్వార్టర్లో ఎన్టీఆర్ విగ్రహాలు స్థాపించటం, అదేవిధంగా ప్రధాన కూడల్లో ప్రజల ఆయన మొహం చూస్తే ఏ పనైనా జరుగుద్ది, ఏ పనైనా దేవుడి మొహం ఏ విధంగా మనం చూసుకునేవాళ్ళం. ఆ రోజుల్లో కృష్ణుడు రాముడు అంటే ఎన్టీ రామారావు గారినే ఆయన మొహమే ఆయన ఇదే గుర్తు వస్తుంది, కానీ దేవుడు ఎవరో కూడా మనకు ఆయన రూపం ఎట్లా ఉంటుందో తెలియని పరిస్థితుల్లో ఎన్టీఆర్ గారినే మనం చూసేవాళ్ళం. కాబట్టి అలాంటి మహానుభావుడి విగ్రహాలు ఉండాలనే ఉద్దేశంతో రేపు వర్ధంతి రోజున శంకుస్థాపన కార్యక్రమం విట్స్ కాలేజ్ ఎదురుగా ఎంగళరావు నగర్ బోర్డు దగ్గర మేము చేయబోతున్నాం. ఆ కార్యక్రమానికి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బేద రవిచంద్ర గారు, అదేవిధంగా పోలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, మన పార్లమెంట్ ఇన్ఛార్జి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి శ్రీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు, మన రాజధాని కమిటీ సభ్యులు ఎక్స్ఎమ్మెల్యే కావలి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి బేద మస్తాన్ రావు గారు, అదేవిధంగా బొల్లేని రామారావు గారు పాల్గొంటున్నారు. ఎన్టీఆర్ గారి అభిమానులు అందరూ కూడా ఈ శంకుస్థాపన ఇదే మనకి మేము ఇచ్చే ఇన్విటేషన్గా భావించి మీరందరూ కూడా ఎన్టీఆర్ అభిమానులు, అదేవిధంగా కార్యకర్తలు, బాలకృష్ణ ఎన్టీఆర్ అందరూ అనుబంధ సంఘాల నాయకులు, ఇతర మన పార్టీలో ఉండే పట్టణ నాయకులు అందరూ కూడా, కౌన్సిలర్లు, మన పార్టీ తరఫున ఉండే కౌన్సిలర్లు, ఎన్టీఆర్ని అభిమానించి ఇతర పార్టీల్లో ఉండే వ్యక్తులు కూడా దీనికి కార్యక్రమానికి రావాల్సిందిగా ఎన్టీఆర్ అభిమానులు అందరూ కూడా శంకుస్థాపన కార్యక్రమానికి మీ వంతు అందరూ తల ఒక మనం నిలబడి ఆ చాటుకొని దానికి ఎన్టీఆర్ గారి ఆ మనసులో ఉండే అభిమానాన్ని చాటుకోవాలని చెప్పి శంకుస్థాపన కార్యక్రమానికి మీరందరూ కూడా ఎన్టీఆర్ అభిమానులకు విచ్చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.